और अब खबरों की तफसील। आंध्र प्रदेश के जिले कड़पा के प्रोडतूर में एटीएम मराकज पर बुजुर्ग शहरियों को निशाना बनाकर धोखाधड़ी करने वाले एक मुलजिम को पुलिस ने गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक कन्नौल जिले से ताल्लुक़ रखने वाला सुदेश बुजुर्गों के एटीएम से रकम निकालने में मदद करने का बहाना बनाता था और चालाकी से उनके असल एटीएम कार्ड बदलकर जाली कार्ड थमा देता था। बुजुर्गों के वहां से चले जाने के बाद वो असल एटीएम कार्ड के जरिए उनके अकाउंट से रकम निकालकर हड़प कर लेता था। पुलिस ने बताया कि सुदेश के खिलाफ रायलसीमा की मुख्तलिफ अजला में इस नौयत के 18 मुकदमा दर्ज हैं। मुलजिम के कब्जे से 50,000 रुपये नकद और 6 जाली एटीएम कार्ड्स बरामद किए गए। इस मामले की तफसीलात प्रोडतूर डीएसपी वैभव कृष्णा ने मीडिया को बताई। అందరికీ నమస్కారం. ఇప్పుడు మాకు ఈ లాస్ట్ జూన్ 17 మాకు ఒక కేసు వచ్చింది. ఇట్లా ఏటీఎం సెంటర్లో పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో చీట్ చేసి డబ్బులు తీసుకుంటున్న ఒక అక్యూజ్డ్ ఉన్నాడు అని మాకు కేసు వచ్చింది. సో మనం ఆ కేసు చూసినప్పుడు మాకు సిమిలర్ గా ఇంకా 2 కేసెస్ మా ప్రొద్దుటూరు 1 టౌన్ లోనే రిజిస్టర్ అయింది తెలిసింది. అయితే ఒకటి 2025 నవంబర్లో, ఇంకొకటి ఏప్రిల్ 2026లో సిమిలర్ కేసెస్ జరిగింది. సో అప్పుడు టెక్నికల్ సర్వైలెన్స్ సీసీటీవీ యూస్ చేసి అన్ని మనం అక్యూజ్ పట్టుకున్నాము, దండనగిరి సిద్ధేష్. సో తర్వాత మాకు ఎంటైర్ మోడస్ ఆపరాండి తెలిసింది. ఇతను ఏం చేస్తాడంటే జనరలీ ఏటీఎం పెద్ద ఎక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తారో ఆ ఏటీఎం లో ఉంటారు పెద్దవాళ్ళు లేదా కొంచెం ఇల్లిటరేట్ వాళ్ళు ఎవరెవరు వస్తారో అతను చూస్తాడు, వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతాడు. ఫస్ట్ ఒక ర్యాపో డెవలప్ చేస్తాడు. మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్లా లేదా వాళ్ళ కొడుకు ఫ్రెండ్ అట్లా ఏదో ఒకటి చెప్పి ఫస్ట్ ర్యాపో డెవలప్ చేసుకుంటాడు. తర్వాత అతను హెల్ప్ చేయడానికి ఆఫర్ చేస్తాను, నేను డబ్బులు తీసుకొస్తాను లేదా ఏదో ఒకటి చేస్తాను. చాలా మందికి ఏటీఎం ఆపరేట్ చేయడం కూడా తెలియదు పెద్దవాళ్ళకి. సో అది యూస్ చేసి ఇతను ట్రై చేస్తాడు.